అష్టాదశ శక్తి పీఠాలు అంటే తెలుసు కదా. సో అష్టాదశ శక్తి పీఠాలందరినీ ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ త్రిమూర్తులను కూడా చూడొచ్చు. సో త్రిమూర్తులకు ఆపోజిట్లో ఆది పరాశక్తి అమ్మవారు అయితే ఉంటారనమాట. సో ఆమె వీళ్ళందరినీ కూడా సృష్టించిందని నమ్ముతారు. సో ఆ అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్కరిగా ఎక్కడెక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఉందనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు ప్లేస్ నుంచి మొదలు పెడితే ఆ అమ్మవారికి ఏ అవయం నుంచి వేరుపడి ఇట్లా అయిందనేది ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అన్నమాట అక్కడ. బ్రహ్మలోకం బ్రహ్మలోకం విన్నాను. లంకిని హనుమంతుడు ఒక గుద్దు గుద్దు దెబ్బకి తస్తుంది. వెళ్తురు లేదురా. చలో హనుమంతుడు లంకలో. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ పెర్మన్ల. మామ, నేను ప్రజెంట్ అయితే సురేంద్రపూర్కి అయితే వచ్చాను అనమాట. సో సురేంద్రపూర్లో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం నుంచి ప్రతి ఒక్క దేవుడి ఆలయాలు ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నా. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో ఇక్కడైతే ఐరావతం అయితే ఎంట్రన్స్లో అద్దిరిపోయిందనమాట. సో ఇంకా ముందుకెళ్తే ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది. సో ఐరావతం ముందుందంటే ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా ఇంద్రుడే అయ్యి ఉంటాడు, పక్క ఇంద్రుడే. సో కలర్ఫుల్ డిజైన్స్తో అదర కొట్టేస్తున్నారు. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు ఎదురుగా అయితే పెద్ద పంచముఖ హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దీని చరిత్ర అయితే నాకు కూడా పెద్దగా తెలియదు, బట్ నాకు తెలిసినంతలో మీ అందరికీ నా కళ్ళతో చూపించాలనుకుంటున్నా. సో ఇక్కడి నుంచి అయితే మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడికి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఇంకా ఎలాంటి లోకాలు ఉన్నవి, ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చూపించబోతున్నా. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేయడానికి అయితే ఒక 10 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడైతే పంచముఖ హనుమాన్ గద కింద అయితే ఒక రాక్షసుడు తల అయితే ఉంది. సో రాజశేఖర్ అని నా ఫ్రెండ్, మేమిద్దరం అయితే వచ్చామన్నమాట. సో ఓం నమ శివాయ. సో ఇక్కడ పంచముఖ హనుమాన్ విగ్రహం ఆపోజిట్లోనే ఇక్కడ పరమశివుడు పంచముఖ విగ్రహం కూడా ఉందన్నమాట. సో అదుర్సు కదా, ఎండ అయితే బీభత్సంగా కొట్టేస్తుంది. సో అయినా పర్లేదు. సో వీడియో కోసం అయితే తప్పదు కదా. సో మనం చూస్తాం, బట్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ చూడాలని చెప్పి అయితే ఇంత రిస్క్ చేస్తున్నాం. సో అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అదిరిపోయింది, భలే ఉంది పచ్చగా చూడడానికి కూడా. సో ఇక్కడైతే ఒక విగ్రహం ఉంది. సో ఆ విగ్రహం ఎవరిదంటే కుందా సురేంద్ర. సో ఇతని చనిపోయిన తర్వాత ఇతని జ్ఞాపకార్థమే ఇదంతా చేపించారనమాట. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నాకైతే ఫాస్ట్గా వీలైనంత తొందరగా లోపలికి వెళ్ళేసి అక్కడ లోపల ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా చూపించాలని అయితే ఎగ్జైటింగ్గా ఉంది నేనైతే. సో ఎంట్రన్స్ అయితే సింహం కూరలతో ఇలా ఉంటుందన్నమాట. సో ఎంట్రీ కూడా సింహం నోట్లోంచి భలేగా ఉంది కదా. సో ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. సో అమ్మవారి విగ్రహం కూడా అద్దిరిపోయింది కదా ఇక్కడైతే. సో ఇక్కడైతే చిన్నపిల్లలకైతే 300, పెద్దవాళ్ళకైతే 350 అనమాట. సో చాలామంది అయితే టికెట్ తీసుకోకుండా ఫోటో దిగి వెళ్ళిపోతారు, బట్ లోపలే ఉంటుంది అసలైన కథ అంతా. సో టికెట్స్ అయితే మొత్తానికి అయితే తీసుకున్నాం మేమైతే. ఇంకా స్టార్ట్ అయిపోతాం లోపలికి. సో వీడియో
నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరైతే వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లోకి చాలామంది వెళ్ళకపోయి ఉంటారు. సో మీ అందరి కోసం అయితే నా కళ్ళతో చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ప్రతి ఒక్కటి కూడా అద్దిరిపోద్ది లోపల. మీరైతే చూసేయండి ఇంకా వీడియోని. లోపలికి ఎంట్రీ అయితే మామూలుగా లేదు, అద్దిరిపోయింది. సింహం నోట్లోకి వెళ్తున్నాం మనం. సో ఇక్కడైతే ఎవరి టికెట్స్ వాళ్ళు పట్టుకోండి, అక్కడ స్కాన్ చేయాలని చెప్తుంది ఈమె. సర్లే అని అయితే చెప్పేసిన. సో ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం మనం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిన తర్వాత మనకు ఎదురుగా అయితే గణపతి అయ్య అని ఉన్నాడు. సో నెక్స్ట్ అయితే ఇంకా అలాగే ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఇక్కడైతే వెళ్ళిన తర్వాత మనకైతే బాలభారతం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచే బాలభారతం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఆపోజిట్లో దాని వివరణ కూడా ఉంటుంది. సో ఇక్కడ పాండవులు చిన్నతనంలో తల్లిదండ్రులతో ఎలా ఉన్నారనే విగ్రహాలు బాలభారతం చూసిన వాళ్ళకైతే ఇది చూడగానే అర్థమైపోద్ది. సో చాలా అంటే చాలా బాగా మంచి విగ్రహాలతో అయితే చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కౌరవులు జన్మించుట. సో ఒక పిండంతో 100 పిండాలు. సో ఆ రోజుల్లోనే క్లౌనింగ్ చేశారనమాట. సో నెక్స్ట్ అయితే పాండురాజు చనిపోవడం జరిగింది. సో పాండవులు దుఃఖంలో ఉన్నారనమాట. ఇక్కడ చూడగానే అర్థమయ్యే విధంగా అయితే చాలా బాగా చిత్రీకరించారు వీళ్ళైతే. సో ఇక్కడైతే నెక్స్ట్ చూడగానే అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. సో ఇక్కడ భీముడు విషభోజనాన్ని భుజించుట అయితే ఉందన్నమాట ఇక్కడ. సో అలాగే ఇక్కడనైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భీముడిని అయితే ఇక్కడ పనిష్మెంట్ చేయడం ఉంది. పాండవులు కౌరవులు కలిసి ఆడుకోవడం. సో పాండవులు బంతి ఆట ఆడుకోవడం చూడ్డానికి అసలు చాలా. సో ఇక్కడైతే విలువిద్య నేర్చుకోవడం. సో ఇక్కడ తన ఏకలవ్యుడు వేలును కోసి ఇవ్వడం. మీ అందరికీ స్టోరీస్ తెలుసు కదా, మీ అందరూ ఒక్కసారి ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు చూడగానే అర్థమైపోతుంది. సో ఇక్కడ భీముడు దుర్యోధనుడు గద యుద్ధం. సో ఇక్కడ మూలికలతో గాంధారి అర్జునుడికి మసాజ్ చేయడం లాంటిది. సో ఇక్కడ విలువిద్యలు నేర్చుకోవడం. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా మస్తు అర్థమైపోతుంది చూడగానే, చాలా బాగుంది. సో ఇక్కడైతే మొత్తానికైతే కర్ణుడికి అయితే ఇక్కడ మొత్తానికైతే కర్ణుడికి పట్టాభిషేకం అయితే జరుగుతుంది. సో ఇక్కడనైతే నెక్స్ట్ మట్టి రథంపై గాంధారిని అయితే ఊరేగించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో ఇది స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సో మెట్లతో మనకు బాణంతో మెట్లు చేస్తారనమాట. ఐరావతాన్ని అయితే భీముడు తీసుకొస్తాడు. సో నిజమైన ఐరావతంపై ఊరేగింపు అనమాట ఇది. సో ఇది బాలభారతం చూసిన వాళ్ళకి సింపుల్గా అర్థమైపోతుంది అనమాట ఇదైతే. సో ఇక్కడైతే కుంతీదేవి విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా వరకు కుంతీదేవి బాలభారతంలో ఎక్కువ మేజర్ రోల్ కదా. సో ఇక్కడనైతే నెక్స్ట్ కర్ణుడికి ధర్మరాజుకి అయితే మొత్తానికి పట్టాభిషేకం అయితే జరుగుతుంది. సో ఇక్కడి వరకు అయితే మనకు బాలభారతం అయితే ఎండింగ్ అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక్కసారి చూడగానే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ అయితే మనం ఈ ఎల్లో లైన్ అండ్ ఆరో మార్కులను మాత్రం మిస్ కావద్దు. సో మిస్ అయితే మనం కూడా స్టోరీని మిస్ అయిపోతాం. సో ఆరో మార్క్స్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడికైతే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు అసలు ఎప్పుడూ చూడని విద్య చూడొచ్చు మనం, అంత బాగుంటుంది ఇక్కడ. సో ఇదేంటంటే అష్టాదశ శక్తి పీఠాలు అంటే తెలుసు కదా. సో అష్టాదశ శక్తి పీఠాలు అందరినీ ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ త్రిమూర్తులను కూడా చూడొచ్చు. సో త్రిమూర్తులకు ఆపోజిట్లో ఆదిపరాశక్తి అమ్మవారు అయితే ఉంటారనమాట. సో ఆమె వీళ్ళందరినీ కూడా సృష్టించిందని నమ్ముతారు. సో ఆ అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్కరిగా ఎక్కడెక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఉందనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు ప్లేస్ నుంచి మొదలు పెడితే ఆ అమ్మవారికి ఏ అవయం నుంచి వేరుపడి ఇట్లా అయిందనేది ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం అలానే ఎల్లో లైన్ పట్టుకొని అలానే ఆరో మార్క్స్ మాత్రం ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఆరో మార్క్స్ అలా ఎల్లో మార్క్స్ పట్టుకొని ఆరో మార్క్స్ నుంచి ఫాలో అయితే మనకి ఏది కూడా మిస్ అవ్వమన్నమాట. సో ఇక్కడైతే చూడండి అద్దిరిపోయింది కదా వెంకటేశ్వర స్వామి ఏనుగులు అయితే అభిషేకం చేస్తున్నట్టు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి మనకు కృష్ణుడు అయితే పెద్ద సర్పం మీద 5 తలల సర్పం మీద అయితే నాట్యం చేస్తున్నట్టయితే మనకు అద్దిరిపోయే వ్యూ అయితే ఇక్కడ ఉంది. సో మనకి ఆటోమేటిక్గా సెన్సార్స్ ఉన్నాయి, మనం రాగానే మూవ్ అవుతుంది అన్నమాట ఇది. సో అలా అక్కడైతే కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద పుట్ట అనమాట. ఆ పుట్ట మీద పాములను అయితే మనకైతే నిజంగా పాములు ఉన్నట్టే సృష్టించారనమాట వీళ్ళు. పెద్ద పుట్ట ఉంది ఇక్కడ. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే పాము గుసల సౌండ్ అయితే
నాకు వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తా, సైలెంట్గా రండి. బ్రహ్మం గారు లోకంలోకి చెప్పాడు. నాగలోకంలోకి వచ్చాము ఇప్పుడు మనం. నాగలోకంలో ఉన్నటువంటి ఇక్కడ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయి. చూడండి, చెప్పకుండా గుర్తుతుంది. నాడు వెళ్ళిపోయి కదా. ఇక్కడైతే గజేంద్ర మోక్షం అయితే ఇక్కడైతే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఇక్కడ ఇంద్రలోకం. ఇంద్రసభ, బృహస్పతి, మహావిష్ణు, శ్రీకృష్ణ, ఉడిపి కర్ణాటక, లార్డ్ కృష్ణ విశాఖపట్నం, తంజావూరు తమిళనాడు, శ్రీకృష్ణుడు గోవర్ధన్ మీద పర్వతాన్ని చిట్టనకర వేలతో లేపుట, ఎత్తుట చిట్టన వేలుపు శ్రీ మహావిష్ణు. ఇక్కడైతే కృష్ణుడు అన్నమాట. శ్రీకృష్ణుడు వెళ్ళినాడు గోపికల దర్శనం తీసుకొని చెట్టు నుంచి చూస్తున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఇది. అశ్వమేధ యాగం, రాముడు బంగారు సీతతో. అశ్వమేధ యాగం శ్రీ గోవింద రాజస్వామి తిరుపతి. శ్రీ గోవింద రాజస్వామి తిరుపతిలో ఇట్లా ఉంటుందా? వరహ నరసింహస్వామి. పూరి జగన్నాథ్ ఒక్క సైడ్ ఇంకో సైడ్ వస్తాం. శ్రీశైలం నంద్యాల. మంగళగిరి, వినాయకుడు, సత్యనారాయణ స్వామి అన్నవరం, శ్రీ గణపతి విజయవాడ, షణ్ముఖ తమిళనాడు, వేణుగోపాల స్వామి నెమలి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా, నాగార్జున బుద్ధ, నాగార్జున సాగర్, అన్నపూర్ణేశ్వర దేవి, వరనాడు కర్ణాటక. యమలోకానికి దారి ఇప్పుడు. ఇక్కడైతే చిత్రగుప్తుడు ఉన్నాడు. యమలోకం రా, చిత్రగుప్తుడు. యమలోకం. ఇక్కడ చిత్రగుప్తుడు ఉన్నాడు, ఇక్కడ యమధర్మరాజు ఉన్నాడు, చుట్టూ భటులు అయితే ఉన్నారు. ఇక్కడ అటు చూడు.
ఏవో ఇక్కడ నరుని పట్టుకపోతారు అనమాట. ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తారనమాట. భట్టుడు యమలోకంలోకి వెళ్తున్నాడు. ఇక్కడైతే కట్టేసి శూలాలతో గుచ్చడం, శూలాలతో గుచ్చడం. నడు ఇక్కడ చలో నడు. ఇక్కడ రాక్షసులు మహిళలు యమలోకంలో హింసించుట. వస్తారు చూడు అబ్బంతో. ఇది కుంభీపాకం. కొరడాలతో కట్టేయడం ఇది. అక్కడి వరకు ఇక్కడ చూడు. సారంగపాణి కుంభకోణం తమిళనాడు. పైకి దారి కైలాసంలోకి వెళ్ళిపోతున్నాం మనం. కైలాసానికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులను వెళ్ళేటప్పుడు మనము స్విమ్మింగ్ పూల్ ఇక్కడ హరిద్వార్, కాశీ, బద్రీనాథ్ లాంటి మహా పుణ్యతీర్థములకు వెళ్ళేటువంటి కైలాస ద్వారి. శ్రీ మహావిష్ణువు. అమర్నాథ్. రావణాసుడు, మన 10 తలల రావణాసుడు కైలాస పర్వతంలో ఇలా ఉంటారు. పార్వతి కళ్యాణం. శివుని కళ్యాణం, పార్వతి కళ్యాణం అని. పార్వతి కళ్యాణం శివుని యొక్క నృత్యం. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. భీమేశ్వర, తమిళనాడు. మళ్ళీ ఒక రౌండ్ వేస్తావు చిన్నగా. శివలింగాలు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటాయో. శ్రీ నాగేశ్వర్, ద్వారకా, గుజరాత్. ద్వారకా. చలో నడు. శంకరీదేవి, ఇక్కడ శ్రీలంక. భద్రాచలంలో ఎట్లా ఉంటారో అట్లా ఉందన్నమాట ఇక్కడైతే. జగన్నాథ
స్వామి పూరి ఒడిస్సాలో అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో అమరేశ్వర్లో అమరావతి గుంటూరులో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తమిళనాడులో అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం ఒక జీని రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడికి వచ్చి అందుకు వచ్చాడు లక్ష్మీ నరసింహస్వామి అవతారములు శ్రీ అష్టదశ గరుడ నవనరసింహులు. హైలైట్ అయితే కైలాసం. వచ్చేసా నైట్ వస్తే బాగుండ్రా. పాము లోపలికి వెళ్తుందాం మనం. సో ఇక్కడైతే శ్రీకృష్ణుడు వధించుట. శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర. సో అతని రాక్షసులను చంపిండో అక్కడ విజువల్స్. సో ఇక్కడ ఎవరైనా మాయాదేవి కళలో ఐరావతం కనబడతారు. మాయాదేవి కళలో అమరావతం కనబడతారు. బుద్ధుని వివాహం. కింద తపస్సు చేయాలి. బుద్ధులను బోధి చెట్టు కింద బుద్ధునకు జ్ఞానోదయం కలుగుట. తొలిసారి తన భార్యను సన్యాసం ఇచ్చుట. బుద్ధుడు తన కుమారులకు రాజుల సన్యాసం ఇచ్చుట. బుద్ధుడు తన తల్లికి సన్యాసం ఇచ్చుట. బుద్ధుని పరినిర్వాణం. ఓకే ఓకే నెక్స్ట్ ఇదేంటో మెట్లు అయ్యప్ప స్వామిది. శబరిమల కేరళ. ఇదంతా చూడు, ఇదంతా ఒక బంగారు పక్ష. ఇదేంటిది ఇది? ఇది కృష్ణుడు చంపే. ఇదంతా పాము నోట్లో నుంచి మనం ఇంతకుముందు వచ్చిందనమాట. వెళ్ళు. అమ్మవారు ఎవరు? మహిషాసుర మర్దిని. ఒక్క నిమిషం 5 minutes కాగానే ఒక ఫోటో దిగుదాం ఇక్కడ. మంచిగా
మహంకాళి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావు. సోమేశ్వరుడు సోమనాథ్ గుజరాత్లో ఇలా మనం కళ్ళ ముదట ఉంటాడు. సోమేశ్వర స్వామి షిరిడి సాయిబాబా మహారాష్ట్ర. ఇక్కడైతే భవానీ మాత మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట. చూపి తీసుకురా. సో ఇక్కడైతే కాళికాదేవి కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఇట్లా ఉంటుంది అన్నమాట. కాళికా మాత. ఇక్కడైతే మహాలక్ష్మి సరస్వతి ముంబై మహారాష్ట్రలో ఇక్కడ ఉంటుంది అన్నమాట. శాంభవి దేవి మహారాష్ట్రలో ఇక్కడ ఉంటుంది అన్నమాట, ముంబై మహారాష్ట్ర. సో అమ్మ మహాలక్ష్మీదేవి అన్నీ అవుతుంది వీడియో అవుతుంది. సో కాలభైరవుడు కాశీ ఉత్తరప్రదేశ్లో ఇలా అయితే ఉండడం అన్నమాట. కాలభైరవుడు. సో ఇక్కడ వచ్చేసి అయితే పాండురంగ విటాల మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ లలిత పట్టాభట్టిక, లలిత పరాభట్టిక. మహాలక్ష్మీదేవి కొల్లాపూర్, మహాలక్ష్మీదేవి కొల్లాపూర్లో ఇది వచ్చింది బీటెక్ మహారాష్ట్రలో. దత్తాత్రేయుడు గానికపాడు మహారాష్ట్ర. ద్వారకా గుజరాత్లో ఇట్లా ఉంటుంది. ఉత్తనే ఉన్నాయి. వీర భాగస్వామి లేపాక్షి. సోమేశ్వర ముఖలింగం శ్రీకాకుళం. కంచి కామాక్షిదేవి తమిళనాడు. కంచి కామాక్షిదేవి తమిళనాడు. సరస్వతీదేవి బాసర. జ్ఞాన సరస్వతీదేవి బాసర. మంగళూరు కర్ణాటక. ఇంగామిగదేవి బెంగళూరు కర్ణాటక. అక్కడ ఇలా ఉంటుంది అన్నమాట టెంపుల్. నెక్స్ట్ మద్రాస్. పార్థసారథి మద్రాస్లో అయితే ఇలా ఉంటుంది అన్నమాట టెంపుల్. నెక్స్ట్ తమిళనాడు. మధురాంతకుడు తమిళనాడులో అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్వామి చిదంబరం. కోమటేశ్వరుడు దగ్గర కర్ణాటక. శ్రీరంగం రంగనాథ స్వామి తమిళనాడు. హంపి రథం. హంపి రథం కర్ణాటక. మహాశివుడు దా అది ఏ పట్టుకుని పోనాలి. బ్రహ్మంగారు బ్రహ్మలోకం. బ్రహ్మలోకం.
బ్రహ్మలోకం. అన్నమాట ఇదంతా కూడా. బ్రహ్మలోకంలో ఉన్న విన్నాడు. చలో. తులసి మాత మహావిష్ణువుతో తులసి మాత మహావిష్ణువుతో నవబ్రహ్మను స్థాపించిన శివాలయం అలంపూర్ జోగులాంబ. లక్ష్మీదేవి కర్ణాటక. లక్ష్మీదేవి కర్ణాటక. కృష్ణ గురువాయూర్ కేరళ. శ్రీ మహావిష్ణు మహాభారతంలో ఎలా ఉంది మనం ఇక్కడ అలాగే చూపెట్టబోతున్నాం. మహాభారతం ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానిని అనుసరించు. మయి సర్వాణి కర్మాణి. మహాబలేశ్వరుడు కర్ణాటక. బలితో కంచి. బంగారు బలితో కంచి తమిళనాడు. ఇక్కడ బంగారు బల్లి. వావ్. శ్రీ మహావిష్ణువు వైకుంఠం. వైకుంఠంలోకి పోతున్నాం మనం ఇప్పుడు. శ్రీ మహావిష్ణు వైకుంఠంలో ఎలా ఉంటారో మనం కల్లార చూడవచ్చు. ఆ వైకుంఠం శ్రీ మహావిష్ణు. మనం వైకుంఠంలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ రామాయణం చూడబోతున్నాం మనం. రామలక్ష్మణుల భర్త చక్రం ఇక్కడ జననం ఉంది. సో ఇక్కడ రామలక్ష్మణ కూడా ఏదైతే విద్యాభ్యాసం ఉన్నది. విద్యాభ్యాసం ముని వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ విశ్వామిత్రుల వద్ద విద్య నేర్చుకుంటాం. విశ్వామిత్రుల వద్ద రామలక్ష్మణులు విద్య నేర్చుకుంటాం. రామలక్ష్మణులు తాటకిని వధించుట. మారీచ సుబాహువుల నుండి విశ్వామిత్రుడు యాగరక్షణ. అహల్య యొక్క కళ్యాణం. రాముని యొక్క శివధనస్సు విరుచుట సీతారామ కళ్యాణంలో. గర్వభంగం. రామ పట్టాభిషేకం చాటింపు. కాయకాయి మందన సంభాషణ. సీతారక్షణ మనం రామాయణం. భరతుడు రాముని పాదాలు ఎత్తుకొని అయోధ్యకు బయలుదేరట. రామాయణం పార్ట్ 2. రామాయణం పార్ట్ 2. శూర్పణఖ రాముని యొక్క వచ్చి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయుట. సీత బంగారు లేడి తెమ్మని రాముణ్ణి కోరుట. బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని వధ. లక్ష్మణుడు రేఖ గీత గీసిన వెళ్ళుట సీత. రావణుడు సీత వద్దకు వచ్చి భక్షించుట. రావణుడు సీతను ఎత్తుకొని పోవుట. రామలక్ష్మణులు జటాయువు ఓదార్చుట. జటాయు రెక్కలు ఎవరు పడతాయి. రామలక్ష్మణులను శబరి ఆదిత్యం ఇచ్చుట. హనుమంతుడు రామలక్ష్మణుడు సుగ్రీవులు మైత్రి కదుర్చుట. వీళ్ళిద్దరు వాలి సుగ్రీవుల యుద్ధం. వాలి వధ. రాముడు హనుమంతులకు ఉంగురం ఇచ్చుట. హనుమంతుడు సీతను రాముడు ఉంగురం ఇచ్చుట. సీత ఆంజనేయులకి మాట్లాడి ఏం రాదులేరా.
నువ్వు చెప్పేది వస్తుంది, అది వేరు. కుంభకర్ణుడు మేలుకొనుట. ఘోరంగా ఇది. ఎన్ని రోజులు రామరావణ యుద్ధం. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. మన వీడియోని బట్టి రాసుకోవాలరా, ప్రవేశం. వీడియోని బట్టి రాయాలా. విమానంలో అయోధ్యకు బయలుదేరుతాం. భరత శత్రుఘ్నులు అదే యుద్ధం. శ్రీరామ పట్టాభిషేకం. ఇది ఇంపార్టెంట్. ఆఖరి ఘట్టం. లక్ష్మణ దేవాలయం ఖజుర. గౌతముడు గయా బిహార్. బాగుంది. ఏమో పేరేం పేరు ఉంటుంది కాదు. రాక్షసి. రాక్షసి అందరికి తెలుసు, పేరు ఒకటి ఉంటుంది. పైకి వస్తుందేమో. ఏమో పేరు సంథింగ్ ఉంటుంది కదా. హనుమంతుడు. రాక్షసి లంకిని లంకిని లంకినేని హనుమంతుడు. ఒక గుద్దు దెబ్బకి తస్తుంది. చూడు కిందికి వస్తుందా? వెళ్తురు లేదురా. చలో. హనుమంతుడు లంకలోకి ఎంట్రీ. మన చరిత్ర. అంజనాదేవి తపస్సు చేయగా ఈ లాంగ్వేజ్ వీడేం కదా. వాయుదేవుడు అంజన ప్రసాదం ఇచ్చుట. ఫోటో అవసరం లేక. ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రలోకం. సీతరా. చెట్టు మస్తు సెట్ అయిందిరా. అశోకవనంలో రామనాసుని దగ్గర సీత. వానరులందరూ జై జై అని కొడుతున్నారు హనుమంతునికి. నువ్వు నిన్ను ఆవుతల ఉరుకుతాను. హనుమంతుడు లంకను లంఘించుట లంకిని దగ్గరికి వచ్చి హనుమంతుణ్ణి రాక్షసి మింగుట సముద్రంలో. భారతం 1 శంతకుడు వస్తాడు. సో 5 నిమిషాలు అవుతుంది, ఇది ఆపేద్దాం ఎందుకన్నా మంచిది. బంద్ చేయ మళ్ళా. ఒక నిమిషం, ఇది ఫుల్ కంప్లీట్ చేయాలి. 6 minutes ఇది అప్పుడు కంప్లీట్ చేయాలి. ఇంకా 2 గంటల టైం పడుతుంది, అది ఇది అన్నది అందుకే. ఓకే నడు నడు నడు.
సత్యభామ కళ్యాణం. శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ద్వంద్వ యుద్ధం వచ్చింది. శ్రీకృష్ణుడు జాంబవంతుని కళ్యాణం. శ్రీకృష్ణ సత్యభామ నరకాంశం వధించింది. శ్రీకృష్ణుడు కుచేతో సత్కరించుగా. శ్రీకృష్ణ అవతారం చనిపోవడం, ఇక్కడ చనిపోవడం ఇది. పాండు నుంచి వెలువడిన చలో చలో. అభిమన్యుడు ఏ లాంగ్ ఉంటారా అవసరమా ఈ వీడియో? జాలి పడుతుంది. రేపు ఊరుసుకపోయింది బాబు వద్దా? అరే ఇట్లా వచ్చినా మనం పద్దెనిమిది అంటే ఇదే తెలుసా? అభిమన్యుడు ఇట్లా వచ్చిండు. అభిమన్యుడు పంపించండి గద్దరు సాగైతారు. అరే సెగైసి పెళ్ళకి వచ్చినావురా. ఇచ్చనే ఉంటాయి పట్టాలు నిజంగా. ఇక్కడ అసలు ఏమైంది? పద్మవ్యూహంలోకి అభిమన్యుడు టైం అస్సలే సరిపోదు. హనుమంతుడు లావణ లంకను అరణ్యం అట్టి పండ్లు, అట్టి గెలలు, నవదుర్గలు నవదుర్గలు, నవదుర్గ మాత. ఘోరంగా అవుతుంది నాకే. అయిపోతుంది ఇంకా తిరగాలనిపిస్తుంది. ఒకటి అద్భుతంలోకి చెప్తా నేను. అంత కంప్లీట్ చెప్తున్నాను. పైకి వచ్చిన వరా పైకి పోలే ఇంకా తిరుగుతున్న కొద్ది అయితే ఇంకా ఇంకా వస్తానే ఉన్నాయి, కానీ ఇదైతే అవ్వట్లేదు అస్సలే. వచ్చి 3 గంటలు అవుతుంది. వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 hours అయిపోతుంది. అవ్వట్లేదు ఇంకా. పైకి వెళ్ళలే ఇంకా పోయినా మరా పైకి. శ్రీ వైష్ణవి ఇది. అరే అవురా, ఇలా పడితే ఫోన్ అంటే అందరూ ఏంటండి. సో మన ఇక్కడికైతే సురేంద్రపురికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మలంతా కనిపించారు నాకు. సో వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆల్ సబ్స్క్రైబ్ టు సందీప్ పెరుమల్ల. ఆల్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్ యూ. సో ఇది గాయ్స్ వీడియో అయితే. సో సురేంద్రపూడి అయితే టోటల్గా కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చినాం అనమాట. సో ఇలాంటి ఇంకా అడ్వెంచరస్ వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి.